హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రోజు మేము పెట్టుకున్న పూజ అన్నమాట. అది ఇన్ని రోజుల వరకు పోస్ట్ చేయలేదు. 5:15 నేను 4 o'clock అయితే లేచాను. పులిహోరకి అయితే రైస్ వండారన్నమాట. గారెపిండి అయితే తిరుగుతుంది. అన్నం అయితే అది ఉంది దద్దోజనానికి. ఈ వీడియో అయితే ఎప్పుడు పోస్ట్ చేయాల్సిందండి. నేను ఎడిట్ చేసి పక్కన పెట్టానన్నమాట, చేద్దాంలే అని. ఇంకా తర్వాత వినాయక చవితి వచ్చేసేసి నేను ఇంకా ఆ వీడియోలు పెడుతూ నేను ఈ వీడియో మర్చిపోయాను పోస్ట్ చేయడం. ఆ రోజు ఏంటంటే నేను ఆల్మోస్ట్ నేను లైవ్లోనే ఉండిపోయాను అమ్మవారి పూజ అప్పుడైతే. 6 గంటల నుంచి 10:30 దాకా నేను లైవ్లోనే ఉన్నానన్నమాట, ప్రసాదాలు చేస్తూ. ఇంక తర్వాత లైవ్ క్లోజ్ చేసిన తర్వాత నేను అమ్మవారిని రెడీ చేశానన్నమాట. ఆ తర్వాత వీడియోనే ఇది. అమ్మవారి ఫేస్ అయితే నేను ఆన్లైన్లో అయితే మీషోలో బుక్ చేశాను అనమాట. ఫేస్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత అందంగా ఉందో అమ్మవారి ఫేస్ అయితే. 260 ఏమో పడింది. అసలు నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. అసలు ఎంత బాగుందో ఫేస్ అయితే. నేనైతే విడిగా చూపిద్దాం అనుకున్నా, నాకు ఇంకా హడావుడై నేనైతే చూపించలేకపోయాను అనమాట. కావాలంటే మీరు కూడా గమనించండి, చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారిది అయితే. ఇంకా నేను దాని కింద అయితే చిన్న ఫ్రాక్ లాగా లంగా కుట్టించాను అనమాట. నాకు శారీ అది కట్టడం రాదు, అందుకనేసి అలా సెట్ చేశాను. ఫస్ట్ టైం కదా అనేసి నేనైతే ఇంకా ప్రసాదాలు మొత్తైదువులకు వచ్చేసేసి నేను తాంబూలాలు అయితే రెడీ చేసి పెట్టాను. అమ్మవారికి దగ్గర ఏంటంటే బట్టలు అవి పెట్టాను అనమాట. అంతేకాకుండా నేను మాకు దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. నేను కొత్తగా ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యాను కదా, ఆ గుడిలో అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పెడదామనేసి అవి కూడా రెడీ చేసి పెట్టాను అనమాట. అవి కూడా వస్తాయి చూడండి. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పసుపు కుంకుమకి అనమాట. సింపుల్గా ఉన్నాయి, నాకైతే నచ్చాయి బుడ్డి. అందుకని అయితే తీసుకొచ్చాను. తాంబూలంలో ఇద్దామని తెచ్చాను అనమాట. అవేంటంటే తాంబూలాలకి. నేనైతే మొదటి తాంబూలం బాలమొత్తైదో తాంబూలం అయితే నేను మా పాపకి ఇచ్చాను అనమాట. చిన్నపిల్లలకి ఇస్తే తాంబూలం మంచిదనేసి నేను మా అమ్మాయికి అయితే ఇచ్చాను. నేను దేవుడు ముందు టేబుల్ వేసి కూర్చొని పెట్టాను కదా, నాకు పెద్ద అంత ఐడియా రాలేదండి, చిన్నపిల్లలే కదా అనేసి అలా కూర్చొని పెట్టాను. ఏమనుకోబాకండి. ఫస్ట్ తాంబూలం అయితే నేను మా పాపకైతే ఇచ్చాను. అబ్బో, మా అమ్మాయికి అయితే ఎంత ఇష్టమో పసుపు పూపించుకొని బొట్లు పెట్టించుకోవాలంటే. చాలా సంతోషంగా ఫీల్ అయిద్ది అనమాట. ఆమె ఫేస్ ఫీలింగ్స్ చూడాలి, ఎంత హ్యాపీగా ఫీల్ అయిద్దో చూడండి. ఆమెకు అలాంటి ఇష్టం అన్నమాట, అట్లా పూయించుకోవడం పెట్టించుకోవడం. నేను ఇస్తీనమ్మ వాయినం అని చెప్పమంటే ఎట్లా చెప్పిద్దో చూడండి. అర్జున్ పెట్టుకో. అర్జున్ ఇస్తీనమ్మ వాయినం, ఇస్తీనమ్మ వాయినం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అను. ఇస్తీనమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ నన్ను. పుచ్చుకున్న వాయినం చూసేటమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే అమ్మవారికి వచ్చేసేసి పసుపు కొమ్ములు అన్నమాట. ఇవైతే చిట్టి గాజులు. ఇవేంటి గవ్వలు అమ్మవారికి సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ సెట్టు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా ఇంటి దగ్గర అయితే అమ్మవారి గుడి ఉందన్నమాట. నేనైతే అమ్మవారికి అయితే ఈరోజు నేను అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. శ్రావణ మాసం కదా, నేను అమ్మవారి పూజ చేసుకున్నాను అనమాట. అమ్మవారి గుడికి అయితే నేను పసుపు కుంకుమ పెట్టడానికి అయితే వెళ్తున్నాను టెంపుల్కి. శారీ అనమాట, చీర, పసుపు కుంకుమ, గాజులు, రవిక, పండ్లు అనమాట. అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి అయితే వెళ్తున్నానండి. థ్యాంక్ యూ, బాయ్.
శివనారాయణ, చన్నలక్ష్మి, జ్ఞానశరణ్య, మారుతి మహేష్.